హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు అయితే మనం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గర అయితే ఉన్నాం. రామేశ్వరం దగ్గర మనకి సన్ రైజ్ పాయింట్ అలాగే బోటింగ్ అయితే ఎక్కడ ఉంది, అక్కడికి ఎలా చేరుకోవాలనేది అయితే చూద్దాం. ఇప్పుడు మనమైతే వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీరైతే తప్పకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక రామేశ్వరం టెంపుల్కి ఎలా చేరుకోవాలనేది అయితే ఇంతకుముందు అయితే వీడియో అయితే చేసి పెట్టాను నేనైతే. ఒకసారి అయితే నా ఛానల్ని ఓపెన్ చేసి ఆ వీడియో కూడా చూడండి. అలాగే మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి నా ఛానల్లో, టెంపుల్ వీడియోస్ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేస్తే చూడండి. నేనైతే ఇప్పుడు తమిళనాడు ట్రిప్లో భాగంగా రామేశ్వరంలో బోటింగ్ అయితే చూపిస్తున్నాను. కాకపోతే ఇంతకుముందే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. రామేశ్వరం, అలాగే రామేశ్వరం టెంపుల్, అలాగే అరుణాచలం టెంపుల్, శ్రీరంగం టెంపుల్, కాణిపాకం, ఇవన్నీ అప్లోడ్ చేశాను. నేను ఎలా వస్తున్నాను అనేది అయితే మీకైతే ఇందులో ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి అయితే నా ఛానల్ని ఓపెన్ చేసి నా పాత వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక నేనైతే రామేశ్వరంలో నిన్న చేరుకొని రూమ్ అయితే తీసుకున్నాను. అదైతే మీకు రామేశ్వరం వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 అయితే అయింది టైము. నేనైతే రూమ్ దగ్గర నుంచి ఆటో తీసుకొని అయితే శివ బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. ఒక 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. పర్ పర్సన్ అయితే ఆటో వాళ్ళు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక ఇక్కడ శివ బోటింగ్ పాయింట్కి అయితే 5 o'clockకి చేరుకున్నాను ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే ఇక్కడ సన్ రైజ్ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. సన్ రైజ్ అవ్వడం చూస్తుంటే మాత్రం 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. అందుకోసమే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి అయితే కంప్లీట్ చేసుకొని అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాను ఇప్పుడు. ఇప్పుడైతే మనం సన్ రైజ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అద్భుతంగా. అలాగే ఈ వీడియోలో అయితే మనం బోటింగ్ కూడా చేద్దాం. ఇక్కడ చూశాకే నాకు అర్థమైంది తెల్లవారేటప్పుడు ఆకాశం ఇన్ని రంగులుగా మారుతుందా అని చెప్పి. అందుకోసమే మీకు సూర్యుడు వెళ్ళే వరకు ఎన్ని రంగులు ఆకాశం మారుతుందో అన్ని రంగులు అయితే చూపిస్తాను ఇప్పుడు. చూడండి, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఈ వ్యూ పాయింట్ అలాగే ఈ శివ బోటింగ్ పాయింట్ అయితే మనకి రామేశ్వరంలోని అగ్నితీర్థంకి ఒక 200 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా అయితే చూడడం అయితే మర్చిపోకండి. ఇక్కడ సూర్యోదయం అయితే చాలా అద్భుతంగా అవుతుంది. అలాగే సూర్యుడు ఉదయించిన వెంటనే ఇక్కడ బోటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. పర్ పర్సన్కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కంపల్సరీగా అయితే మీరు వెళ్ళినప్పుడు ఇది 2 అయితే ట్రై చేయండి. రామేశ్వరం వెళ్ళినప్పుడు అయితే బోటింగ్ అలాగే సన్ రైజ్ 2 చూడండి, చాలా బాగుంటుంది అద్భుతంగా. ఇప్పుడైతే సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ దృశ్యం అయితే. చాలా అద్భుతంగా అనిపించింది ఆ సూర్యుడిని అలా చూస్తుంటే ఉదయించే సమయంలో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా సూర్యుడు ఉదయించే సమయంలో చూడడం అయితే నేను సెకండ్ టైం. ఫస్ట్ టైం అయితే కన్యాకుమారిలో అయితే చూశాను. సెకండ్ టైం అయితే ఇప్పుడు ఇలా రామేశ్వరంలో చూడడం
చాలా అంటే చాలా 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 బాగుంది. మిస్ మాత్రం అవ్వకండి. మీరు వెళ్ళినప్పుడు మాత్రం మీకు తెలియకపోయినా సరే ఈ వీడియో చూసాకైతే మీకు తెలిసింది కదా, కంపల్సరీగా అయితే వెళ్ళడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సూర్యుడు అయితే ఎంత ఎర్రగా ఎంత క్లారిటీగా అయితే కనిపిస్తున్నాడు. అదే మనకు మధ్యాహ్నం టైంలో అయితే ఇంత క్లారిటీగా అయితే కనిపించాడు సూర్యుడైతే. కాకపోతే ఉదయం సమయం కాబట్టి ఇప్పుడే ఆయన ఉదయిస్తున్నాడు కాబట్టి ఎంతో క్లారిటీగా అయితే కనిపిస్తున్నాడు. ఇక అలా సూర్యుడు ఉదయించగానే బోటింగ్ కోసం అయితే బోట్ కూడా తెచ్చైతే పాయింట్లో అయితే పెట్టేశారు. ఇక ఇప్పుడు టికెట్ అయితే తీసుకొని బోటింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి ఆ వ్యూ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత అద్భుతంగా అయితే ఉంది వ్యూ అయితే ఎర్లీ మార్నింగ్. ఇక సూర్యుడు ఉదయించినట్టు ఉదయించి మళ్ళీ మబ్బుల చాటుకు అయితే వెళ్ళి దాచుకున్నాడు. ఇక ఇదే శివ బోటింగ్ పాయింట్ అయితే. ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. టికెట్ అయితే తీసుకుందాం ఇప్పుడు మనమైతే. ఇక అక్కడ పర్ పర్సన్కి 100 రూపీస్ పే చేసి అయితే టికెట్ అయితే తీసుకోవాలి బోట్లో ఎక్కడానికైతే. ఇక అక్కడ టికెట్ తీసుకొని చెక్ చేసే దగ్గరే మనకైతే లైవ్ జాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కంపల్సరీగా అయితే లైవ్ జాకెట్స్ అయితే వేసుకోండి. చాలామంది అయితే వేసుకోవట్లేదు, ఎందుకంటే నీళ్ళలో చాలా ప్రమాదాలు అయితే ఎక్కువగా పొంచి ఉంటాయి కాబట్టి కంపల్సరీగా అయితే లైవ్ జాకెట్స్ అయితే వేసుకోండి. ఎందుకంటే మన ప్రాణాలు మన రిస్క్ కాబట్టి కంపల్సరీగా అయితే వేసుకోవాల్సిందే. చాలామంది అయితే వేసుకోవట్లేదు, వేసుకొని వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరైతే ఎప్పుడైనా నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా అయితే లైవ్ జాకెట్స్ అయితే వేసుకోండి. ఇక మనమైతే బోట్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 6 o'clock బోట్ స్టార్ట్ అవుతుందని అంటారు, కానీ బోట్ స్టార్ట్ అయ్యేలోపు 7:30 అలా అవుతుంది. మీరు కేవలం బోటింగ్ కోసమే రావాలనుకుంటే మాత్రం 7:30 కల్లా అయితే బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే రండి. లేదు మీరు సన్ రైజ్ కూడా చూడాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ 5 కల్లా అయితే రావాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన పాయింట్ దగ్గరికి అయితే.
ఇలా అందరూ లైవ్ జాకెట్స్ వేసుకొని కూర్చుంటే చాలా సేఫ్గా ఉంటారు. కాకపోతే నా అదృష్టం బాగాలేక నాకే చిరిగిపోయిన లైవ్ జాకెట్ అయితే వచ్చింది. అది వేసుకుంటే కూడా రాలేదు, కంఫర్ట్ అనిపించలేదు. అందుకోసమే నేనైతే తీసి పక్కన పెట్టేశాను. నేను మార్చుకోవడానికి వెళ్తానంటే కూడా అక్కడ బోట్లో ఉన్న వాళ్ళైతే బోట్ స్టార్ట్ అయిపోతుందని చెప్పి నాకైతే బయటికి కూడా వెళ్ళనివ్వలేదు. సో ఇక అలాగే పక్కన పెట్టేసి అయితే నేనైతే అలాగే అడ్జస్ట్ అయిపోయాను. కాకపోతే మీరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా మంచి లైవ్ జాకెట్స్ అయితే చూసి తీసుకోండి. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase. మీరు కనుక ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ట్రిప్లో వెళ్తే మాత్రం కంపల్సరీగా టిఫిన్ అయితే చేసి వెళ్ళకండి. ఎందుకంటే అందరూ ప్యాసింజర్స్ నిండేలోపు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే మార్నింగ్ ట్రిప్ కాబట్టి కొంచెం మెల్లగా అయితే పబ్లిక్ వస్తారు. సో ఒక 15 మినిట్స్ అయితే మీకు అలాగే బోట్ అయితే అక్కడ స్టాప్ చేసి ఉంటుంది. ఆ అలలకైతే బోట్ తెగ ఊపేస్తుంది. మీరు తినేసి ఎక్కితే మాత్రం మీకు వాంతింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే మీరు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ట్రిప్లో వెళ్తే మాత్రం కంపల్సరీగా అయితే ఏం టిఫిన్ అయితే చేయకండి. శంకర శంభో శంకర. हेलो महादेव महादेव अंदर जाइए. नमो पार्वती महादेव. Turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon. Turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. ఇక బోట్లో అయితే మార్నింగే మంచి మెలోడీ తమిళ్ సాంగ్స్ అయితే పెట్టాడు. అందరూ బోట్లో ఉన్న వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే రౌండ్ వేసుకొని వస్తాడు బోట్ని అయితే. బోట్లో నుంచి వ్యూస్ కూడా అదిరిపోయాయి. అసలు టెంపుల్ వ్యూ కూడా అదిరిపోతుంది బోట్ నుంచి చూస్తుంటే మాత్రం. महादेव शंभो शंकर जय जय शिवाजी.
అక్కడ మనకి దూరంగా కనిపిస్తున్నది అయితే ధనుష్కోడి విలేజ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే ధనుష్కోడిని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనమైతే. ఇప్పుడు మనకి ధనుష్కోడి దాకా అయితే వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే ధనుష్కోడిని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay. And tell me what's wrong. ఇక ఇలా సముద్రంలో బోట్లో ట్రావెల్ చేస్తూ ఆ టెంపుల్ని చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. రామేశ్వరం టెంపుల్ అయితే అసలు నిర్మించడమే సముద్రం ఒడ్డున ఒక అద్భుతం అంటే ఆ టెంపుల్ని ఈ సముద్రం నుంచి చూస్తుంటే మాత్రం ఇంకా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. చూడండి మీరు కూడా ఎలా ఉందో, చాలా అయితే అద్భుతంగా ఉందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా అయితే లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికైతే. చాలా మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే మీరైతే వీడియోస్ అయితే సరిగ్గా చూడట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది. సో అందుకోసమే కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. మీరైతే చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. I need help, I'm going through hell. I fake like I'm fine, but I know you can't tell. Like nothing I felt, my mind overwhelms. I think that I'm broken, but I hope you can't help. I know I'm not perfect, but some days I feel far more worthless. Baby, you make me feel nervous. If I still have you, I have purpose. It's all worth it. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. I guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. As you fade away. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray.
get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. On we'll go, finding life along the way, melodies we haven't played. No, I don't want no rest, echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the. చలో ఇక బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడ నుంచి అయితే ధనుష్కోడిని అయితే విజిట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ధనుష్కోడి అలాగే ధనుష్కోడి చుట్టుపక్కల చూడవలసిన ప్రాంతాలను అయితే చూపిస్తాను. సో మీరైతే ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకోటి మీరు అలా బ్రిడ్జ్ మీకే నడుచుకుంటూ వస్తుంటే, బోటింగ్ కంప్లీట్ చేసుకొని బ్రిడ్జ్ మీకే నడుచుకుంటూ వస్తుంటే మాత్రం మీకు ఇక్కడ నీళ్ళల్లో అయితే సముద్రంలో వినాయకుడు అలాగే శివుడు అయితే కనిపిస్తారు. మీరైతే దర్శనం చేసుకోవడం మాత్రం కంపల్సరీగా అయితే మర్చిపోకండి. అలాగే ఆ బ్రిడ్జ్ మీద వస్తుంటేనే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ న్యాచురల్గా ఏర్పడిందని అయితే అక్కడ లోకల్స్ అయితే చెప్పారు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చూడడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.